ఫస్ట్ లోపు వెబ్సైట్ సబ్మిట్ చేయాలి. సరే చెప్పు, ఏం చేద్దాం చెప్పు. చెప్పరా. హలో పొట్టి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏమన్నా ఏం వచ్చిన షూట్కి పోయి వచ్చిన, ఇంటికి పోతున్నా. వెళ్ళే వీకెండ్ కదా, మరి ప్లాన్స్ ఏంది? ఏం లేదురా బాబు, ఈ ఫోటోలు వీడియోలు ఎడిట్ చేసుకుంటా కూర్చోరా. అసలు ఏందిరా బాబు, మన వర్క్ అందరూ వీకెండ్లో చిల్ అవుతున్నారు. అది నిజం రా ఆయన, వర్క్ అని చచ్చిపోబుద్ది అవుతుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు. అరే షార్ట్ ఫిల్మ్ అన్నావు, అదన్నావు ఇదన్నావు, ఏదిరా బాబు? అసలు ఈ హీరో పెట్టి ఇస్తావు అన్నది ఇయ్యవా? ఏదైనా యూట్యూబ్ వీడియో చేద్దామంటావా? మరి ఎక్కడున్నావు ఎగ్జాక్ట్గా? అరే ఐకాలున్నా, పని పక్కన పెట్టిన వస్తావా? చేద్దాంరా నాయన, నేను ఒక్క 15 minutesలో ఉంటా అక్కడ. అరే వచ్చేసేరా బాబు, మా కజిన్ కూడా ఉన్నావు కదా, వాడు మంచి క్యాండిడేట్, పని అవుతుంది, వచ్చేసే. డన్. ఓకే బాయ్. ఓకేరా మరి, బాయ్. మళ్ళీ అలా చెప్పు, ఏం ముచ్చట? ఎన్ని బ్రో వీకెండ్ కూడా పని అది అదే పడుతుంది. ఏం చేయాలి బ్రో? నువ్వన్నా చిల్ అవుతావు భయ్యా. ఏం చిల్ అవుతున్నారా? మా వీకెండ్ అంతా షూట్లు అవుతున్నాయి, వీక్లోనేమో జాబ్. ఖాళీ దొరకలేదు బ్రో. ఏదైనా నచ్చింది చేసుకున్నామంటే సాఫ్ట్వేర్ వాళ్ళ జోలికి పోతే నాకు బీపీలు వేస్తుంది. వాళ్ళు 5 రోజులు జాబ్ చేస్తారు, వీకెండ్ కోసమే వెయిట్ చేస్తారు. వీకెండ్ రాగానే పీతల్లాగా తాగుతారు, పబ్బులకు పోతారు. మనకంటే అమ్మాయిలతో అంత సంబంధాలు ఉండవు, పిల్లని కలవడానికి ఉండదు వీకెండ్లో. ఏంద్రా మన బతుకు, ఏదైతే లేదు. ఎంతో ల్యాప్టాప్ ఏంది వర్క్ చేసినా ఇంతసేపు. 31st డెడ్లైన్ వర్క్ ఉంది, అసలు చేయముద్దు అయితే లేదు, ఏం చేయాలో అర్థం అయితే లేదు. ఇన్స్టా షోలు ఇస్తేనేమో మా వాడేమో చిల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ గురించి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయాలన్న భయం అవుతుంది నాకు నిజంగా. ఈ ట్రాఫిక్ భయం అవుతుంది రా నాన్న. ట్రాఫిక్ గురించి, ఇండియన్ ట్రాఫిక్ గురించి మాట్లాడలేదు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అయితే లెఫ్ట్ లో పోతుంటే రైట్ సైడ్ నుంచి వస్తాడు ఒకడు. ఇన్సిడెంట్ చేస్తావు. ట్రాఫిక్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఒక కార్ని ఓవర్టేక్ చేద్దాం అనుకున్నా, వాడు ఇండికేటర్ ఏమో రైట్ అవుతుంది, వాడు పోయేదేమో లెఫ్ట్కి. నేను రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలని నాకు భయం అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇండికేటర్ వేసింది. మస్తు జరుగుతాయి ఇట్లా. అసలు ట్రాఫిక్ లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళు తెలుసుగా ఎట్లా నడుపుతారని అంత ఎక్స్పీరియన్స్. ఏమోలే కానీ బ్రేకులు వాడరు ఆయన, కాళ్ళతో ఆపుతారు. నాకైతే ఇంకా కారం కొట్టాలంటే భయం. తెలుసు వాళ్ళు అసలు ఎట్లా పోతారో కూడా అర్థం కాదు. ఆటో వాళ్ళు అయితే క్రేజీ డ్రైవర్ ఒప్పుకోవాలి నిజంగా. అసలు ఆటోలో కూర్చున్నప్పుడు ఏదైనా 2 వెహికల్స్ మధ్యలో ఆటో పడుతుందో లేదో అనే ఆటో వచ్చేలోపే పోతారు ఆ గ్యాప్లోకి. ఏదో బైక్ నడిపినట్టు నడుపుతారు. సరేగా నేను ముచ్చట బ్రో, నువ్వు చెప్పాలి బ్రో. షార్ట్ ఫిలిం అన్నావు, అదన్నావు, అన్న అయితే ఇప్పుడు షార్ట్ ఫిలిం ఫీచర్ ఫిలిం కూడా తీస్తాను. ఒక రోజు వస్తుంది, అందులో హీరో, నువ్వు కమెడియన్, అనేది నువ్వు లీడ్ యాక్టర్. అదే ఒక రోజు పక్కా తీస్తా బ్రో, వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి గమనించినావా కెమెరాలో నటులు అదేదో అందులో నమ్మచ్చుగా. నీకోసమే వచ్చిన, నీకోసమే షూట్ చేసిన, నీకోసం ముందే ఉంది. నేను చూడలే బ్రో. రికార్డ్ అయితే చేస్తున్నాము, ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తానంటావా? అది ముచ్చట. రెండోసారి రికార్డింగ్ ఇది, మధ్యలో ఎందుకు అయిపోయింది తెలియదు రికార్డింగ్. అసలే మన వ్యూవర్స్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరిని పేరు తెలుసా బ్రో నీకు? ఇప్పుడు చూడ్డాం కాదు, తనకు గుర్తుంది, ఇజ్జత్ పోయింది. సరే నువ్వు చెప్పురా.
ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ ఓకే, బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. నమస్తే. నమస్తే. పెట్రా నమస్తే. బాయ్. పెట్టడు ఇగో.